హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శివకుమారిని. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్బీ శివ టాక్స్. అందరికీ నమస్కారము. ఈ దసరా నవరాత్రిలో ఈరోజు అలంకరణ అన్నపూర్ణాదేవి అలంకరణ. ఈ అన్నపూర్ణాదేవి అవతారము ఎంతో విశిష్టమైనది, ఎంతో ప్రత్యేకమైనది. సమస్త ప్రాణకోటికి ఆహారాన్ని అందించే ఆ చల్లని తల్లి, ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం ఉంటే మనకు ఎప్పటికీ ఎటువంటి లోటు ఉండదు. ఎందుకు అంటే కోటి విద్యలు కూటి కోసమే అని అంటారు. మనం ఎంత ఆస్తులు ఎంత ఎన్ని సంపాదించినా మనకు కావాల్సింది ఆహారమే. సో ఆ ఆహారాన్ని మనకి ఎటువంటి కొదువ లేకుండా మనకి అందించేటువంటి అమ్మ అన్నపూర్ణాదేవి. ఒక చేతిలో బంగారపు గిన్నెలో పాయసాన్ని, మరొక చేతిలో బంగారపు తెడ్డుని పట్టుకొని ఆ కాశీలో ఆ అమ్మవారి కొలువై ఉంటారు. ఆ అమ్మవారిని స్మరించుకున్న, ఆ అమ్మవారిని పూజించినా మనకి ఎటువంటి లోటు ఉండదు. సో అటువంటి అమ్మవారిని ఈరోజు మనం పూజించుకుందాము, ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుదాము. ఆ అమ్మవారి మీద నేను ఒక చిన్న పాట పాడతాను. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. నా తనువు నో తల్లి నీ సేవ కొరకు, అర్పింతునోయమ్మ పై జన్మ వరకు. నా తనువు నో తల్లి నీ సేవ కొరకు, అర్పింతునోయమ్మ పై జన్మ వరకు. నా ఒడలి అచలాంశ నీ పురము చేరి, నా ఒడలి అచలాంశ నీ పురము చేరి, నీ పాదముద్రతో నెగడాలి తల్లి, నీ పాదముద్రతో నెగడాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి, నీ చూపు కొసలలో విసరాలి తల్లి. నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి, నీ చూపు కొసలలో విసరాలి తల్లి. నా తనువు గగనాంశ నీ మనికి చేరి, నా తనువు గగనాంశ నీ మనికి చేరి, నీ నామగానాలు మోయాలి తల్లి, నీ నామగానాలు మోయాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ, నా మనవి ఆలించినను బ్రో